పోతన భాగవతము ప్రథమ స్కంధము మొదటి భాగము. ఈ వీడియోలో మనము పోతన భాగవత ప్రారంభములో ఇష్టదేవతా స్తుతికి సంబంధించినటువంటి పద్యములను భావంతో సహా తెలుసుకుందాము. మరి ఈ పద్యాలు కనుక మీకు నచ్చినట్లయితే వీడియో అంతా చూసిన తర్వాత మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు సర్వలోకాలను సంరక్షించుటలో గట్టి సంకల్పం కలవాడిని, భక్తజనులను కాపాడటంలో మిక్కిలి తొందర కలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటి నానా బ్రహ్మాండ భాండాలు సృజించేవాడిని, మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని కైవల్య పదము ఆపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను. వాలిన భక్తి మృక్కెదన వారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మ మయూఖమాలికిన్ బాల శశాంక మౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్ అనంత లీలా తాండవలోలుడైన పరమశివునికి, మిక్కిలి దయగలవానికి, త్రిశూలధారికి, పర్వతరాజపుత్రి పార్వతీదేవి యొక్క ముఖపద్మం పాలిటి సూర్యునికి, తలపై నెలవంక ధరించిన వానికి, మెడలో పుర్రెల పేరు ధరించిన వానికి, మన్మథుడి గర్వం సర్వం అణిచివేసిన వానికి, నారదాది మునుల మానస సరోవరాలలో విహరించేవానికి శిరస్సు వంచి భక్తిపూర్వకముగా ప్రణామం చేస్తున్నాను. ఆతత సేవ చేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నికరనేతకు కల్మషచేతకున్ నతత్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్ చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టించడం నేర్చినవాడు, సరస్వతీదేవికి మనోరంజకం చేకూర్చువాడు, వేదాలనన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు, సమస్త బృందారక బృందాన్ని నాయకుడై తీర్చిదిద్దువాడు, భక్తుల పాపాలను పోకార్చువాడు, దీనజనులను ఓదార్చువాడు, తపోధనులందరికీ శుభాలు వనగూర్చువాడు అయినట్టి బ్రహ్మదేవుణ్ణి నేను శ్రద్ధా భక్తులతో సంసేవిస్తున్నాను. ఆదరమొప్ప మృక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికిన్ అశేష జగజ్జననంద వేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్
పర్వతరాజు హిమవంతుని కుమార్తె ఉమాదేవి మాతృప్రేమ అనే సంపదను సంపాదించినవాడు, సకల పాపాలను విరిసిపోయేలా చేసేవాడు, శరణాగతులకు వినోదములు కలుగుచేయువాడు, సమస్త విఘ్నాలనే బంధనాలు ఛేదించువాడు, మంజుల మధురంగా భాషించేవాడు, అఖిల లోకవాసులు అందరకు విశేష సంతోషాన్ని ప్రసాదించువాడు, ఉండ్రాళ్ళు ఆరగించువాడు, మదించిన మూషకరాజును మిక్కిలి సంతోషంగా అధిరోహించి విహరించువాడు, శుభాలు ప్రసాదించువాడు అయిన ఆ వినాయకునకు చక్కటి మన్ననలతో నమస్కరిస్తున్నాను. క్షోణితలంబునన్నుదురు సోకగమృక్కిను తింతు సైకత శ్రోణికి చెంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికిన్ అక్షదామ సుఖవారిజ పుస్తక రమ్యపాణికిన్. నేలకు నా నుదురు తాకేలా సాగిలపడి మ్రొక్కి సైకత శ్రోణి చదువుల వాణి అలినీల వేణి అయిన వాణిని సన్నుతిస్తాను. సుధలు వర్షించే సుందర సుకుమార సూక్తులతో అరవింద భవుని అంతరంగాన్ని ఆకర్షించే సౌందర్య రాశిని, కటాక్ష వీక్షణాలతో సురనికరాన్ని కనికరించే కరుణామయిని, ఒక చేతిలో అక్షమాల, ఇంకో చేతిలో రామచిలుక, వేరొక చేతిలో తామర పువ్వు, మరో చేతిలో పుస్తకము ముచ్చటగా ధరించే ఆ తల్లిని సదా సంస్తుతిస్తాను. పుట్టంబుట్ట శరంబునన్ ములవనంభోయాన పాత్రంబునన్ నెట్టం గల్గను కాళి కొల్వను పురాణిం పందొరంకొంటి మీదెట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టున్నా కగువమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంభోనిధి. అందరినీ పుట్టించే బ్రహ్మదేవుని అర్ధాంగి సరస్వతీదేవి. నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను, బాణం నుంచి వచ్చిన పేరు కలిగిన బాణుడనూ కాను, పడవలో పుట్టిన వ్యాసుడనూ కాను, కాళీమాతను కొలిచిన కాళిదాసునూ కాను. కాని మాత, ఈ భాగవత పురాణ రచన కూడా వారిలాగే గంభీరంగా చేయాలని పూనుకున్నాను. దీనిని కూడా వారి రచనల వలనే శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు తల్లి. నిన్నే నమ్ముకున్నానమ్మా, నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు దయామయీ. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫనీషా కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతీ. భారతీదేవి తెల్లని కాంతులు వెల్లివిరిసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబము, పచ్చ కర్పూరము, మంచి గంధము, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండి కొండ, రెల్లు పూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షము, పాలసముద్రము, తెల్ల తామరలు, ఆకాశగంగా ఇవన్నీ నీ ఉజ్వల శుభంకర ఆకారానికి
ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవల సుందరమూర్తివైన నీ దర్శనం కన్నులారా మనసు తీరా ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లి? అంబా నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగా శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావా భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపచూడు భారతీ. తల్లి, వికాస ప్రకాశాలకి ప్రతీకగా అప్పుడే వెల్లివిరుస్తున్న పద్మం అలంకరించిన హస్తంతో శరశ్చంద్రుని వెన్నెల వికాసానికి చల్లదనానికి అనురూపమైన శ్వేత స్వరూపంతో విజ్ఞాన స్వరూపాలై దిగ్దిగంతాలు సర్వం వెలిగిస్తున్న ఆభరణాలలోని మణిమాణిక్యాల కాంతులతో వేద సూక్తులు వెల్లడి చేసే స్వీయ ప్రభావంతో ఉత్తమోత్తమ భావాల పరంపరలలో విస్తృతంగా విహరిస్తుండే భారతీదేవి నీ దయాపూరిత దృక్కులతో అనుగ్రహించవమ్మా. అమ్మలగన్నయమ్మా ముగురమ్మల మూలపుటమ్మా చాలా పెద్దమ్మా సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మా తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మా దుర్గా మాయమ్మా కృపాబ్ధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దుర్గాదేవి తల్లులందరికీ తల్లి, సప్తమాతృకలను కన్న తల్లి, ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి, అందరూ అమ్మల కన్నా అధికురాలైన గొప్ప తల్లి, దైత్యులను నాశనము చేసి వారి తల్లి అయిన దితి కడుపులో దుఃఖము చేకూర్చిన తల్లి, నమ్ముకున్న దేవతామ తల్లుల నిండు మనసులలో నివసించే తల్లి. అటువంటి మా అమ్మ దయా సముద్రి అయి ఈ మహాభాగవత తెలుగు ప్రణీతమందు కవిత్వంలో మహత్వము పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించుగాక. హరికిం పట్టపు దేవి పుణ్యముల ప్రోవర్ధంపు వెన్నిక్క చందురుతో బుట్టువు భారతీగిరిసుతల్తో నాడు పూబోడి తామరలం దుండిడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్లేములు వాపు తల్లి సిరిచ్చున్ నిత్య కళ్యాణముల్. దేవాదిదేవుడైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి రాశిపోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి, సిరి సంపదలకు పెన్నిధి, చందమామకు గారాల చెల్లెలు, వాణితోనూ పార్వతీదేవితోనూ క్రీడించే పూబోణి, అరవిందాలు మందిరంగా గల జవరాలు, అఖిల లోకాలకు ఆరాధ్యురాలైన అన్నుల మిన్న, చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే బంగారు తల్లి అయిన ఆ శ్రీ మహాలక్ష్మి నిత్య కళ్యాణాలు అనుగ్రహించుగాక. ఇవి పోతన భాగవతములోని ప్రథమ స్కంధములో ఉన్నటువంటి ఇష్టదేవతా స్తుతికి సంబంధించినటువంటి పద్యములు. ఈ వీడియోని మీరు బాగా ఆదరించినట్లయితే రెండవ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదములు.